నీరాజనో దర్శయామి శతమానం భవతి సదాయ పురుషతేంద్రియే ఆయుష్యేపేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం సంవత్సరో దీర్ఘమాయుః. సంగీత వస్తున్నానమ్మా. సంగీత టిఫిన్ రెడీ అమ్మా, వచ్చి తినమ్మా. టిఫిన్ వద్దమ్మా, టైం అయింది. వస్తానమ్మా. నువ్వెంత త్వరగా లేచినా టిఫిన్ చేయడానికి మాత్రం టైం ఉండదు. ఇదిగో కిందలో దోశలు పెట్టాను, తప్పకుండా తిను. సంగీత త్వరగా రామ్మా. వస్తున్నా నాన్నా. ఏమిటమ్మా ఇంత లేటు? ఆటో ఎంతసేపు వెయిట్ చేయాలి? సారీ నాన్నా. ఏమిటి సారీ? ఆఫీస్కి వెళ్ళాలని తెలీదా? నిన్ను నీ ఆఫీస్లో డ్రాప్ చేసి నేను నా ఆఫీస్కి వెళ్ళాలి కదా. పో త్వరగా కూర్చో. బాలాజీ, బాలాజీ ఏంట్రా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే ఓకే బాయ్. మంచి నిద్ర పాడు చేశాడు. అమ్మా తల్లి, ఈ రోజైనా మంచి ఫిగరే నాకు చూపించమ్మా. మార్నింగ్ లవ్, ఈవినింగ్ లవ్, నైట్ లవ్. ఈ రోజైనా లవ్ సక్సెస్ అయ్యేలా చేయి తల్లి. ఎక్కడా దేవత ఫోటో? ఎంత అందంగా ఉంది. రే సుందరం, రే సుందరం. తెల్లవారిందా? 3 సార్లు కోడి కూసింది కదరా, వినపడలేదా నీకు? ఎందుకు లేపా? చెప్తాను. నా లవ్ సక్సెస్ అవుతుందా లేదా? 5-10 కావాలంటే అడుగు, వినేది అడిగి ఇచ్చేస్తాను. పొద్దునే మొదలు పెట్టావా నీ సుత్తి? చాలా పడుకోరా. రేయ్ సక్సెస్ అవుతుందా లేదా చెప్పు. రేయ్ ఇప్పుడు అదా ముఖ్యం. ఎవడా వాడు? నేనేరా. ఏంట్రా? ఉన్నవే 3 జట్టీలు. అవును. అందులో 2 మీరిద్దరు వేసుకున్నారు. ఇంకోటి ఎక్కడ్రా? అదే అది. రేయ్ ఈ డైలాగ్ నేను పాత సినిమాలో చూశాను. ఇంతకీ ఇంకో జట్టి ఎక్కడ్రా? రే ఎందుకురా జట్టి జట్టి అని ఊరంతా వినపడేలా అరుస్తావు? ఇదిగో. ఏంట్రా ఇంత కంపు కొడుతోంది? రేయ్ నువ్వు అడిగింది జట్టిరా, నేనే సెంటిమెంట్లు కాదు నీకు ఇచ్చింది. ఏంట్రా ఇది? ముందు ఏం లేదు, వెనకాల ఏం లేదు. దీంతో నన్ను ఏం చేయమంటావు? పర్వాలేదు బావా, బాగా గాలి ఆడుతుంది. వెళ్ళు బావా, త్వరగా స్నానం చేయి. బావా చెప్పు, నాకు డ్రెస్ కొనిస్తావా? లేడీస్ చాయిస్గా ఇప్పిస్తాను. ఈ జోకులే కదా వద్దనేదే. జోకపోతే ఏంట్రా? ఒక పేస్ట్ కి గతి లేక వీడి నోరు కంపుకి ఆల్రెడీ 3 చచ్చిపోయి పడి ఉన్నారు. అదే దెబ్బకి ఇగో 4 ఓట్లు రెడీగా ఉన్నాడు. నీకు డ్రెస్ కావాలన్నా డ్రెస్? ఈ రోజు తారీఖు ఎంత? ఎంత నువ్వే చెప్పు. 27. ఇంకా 28, 29 గడిచిపోతే క్యాలెండర్ ఇచ్చేద్దామా? చాలే ఊరుక. మన వినోద్కి జీతం వస్తుంది. అవును, జీతం వస్తే మరి ఇంకేంటి? క్వార్టరో మీటరో మ్యాటరో. పాయింట్ పట్టేశారా? వాడు కరెక్ట్ గా పట్టుకున్నాడు. వేరే ఏదైనా పట్టుకున్నావా? హాయ్ వినోద్, ఆఫీస్ కి బయలుదేరావా? ఇప్పటికే లేట్ అయిందండి, వెళ్ళొస్తాను. తొందర పడతావు. ఓ 10 నిమిషాలు నాతో మాట్లాడు వెళ్ళు. మా ఆయన ఏమో నన్ను ఒంటరిగా గుడ్ మార్నింగ్. ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్ళారు. నువ్వు అర్థం చేసుకోవేంటి? మాట్లాడుకుందాం, బోర్ కొడుతోంది, అందుకే చెప్తున్నా. అర్జెంట్ గా వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. ఓకే ప్లీజ్ ప్లీజ్. వెళ్ళిపోయాడు. హాయ్ స్వీట్ హార్ట్. నా ఫీలింగ్స్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. ఏడు బెడకాయలంత ముదురుగా ఉన్నాయి. ఏ బాబు ఆఫీస్కి వెళ్తున్నావా? అవునమ్మా వెళ్ళొస్తాను. వెళ్ళిరా. పిల్లలంటే ఇలా ఉండాలి. ఈ అపార్ట్మెంట్ లో ఇన్నాళ్ళుగా ఉంటున్నాడు, ఎక్కడున్నాడో కూడా తెలీదు. బాగా చెప్పావక్క. నాగాని ఒక అమ్మాయి ఉండుంటే ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి ఉండేదాన్ని. కానీ నాకు అదృష్టం లేదే. నా కడుపులో పుట్టలేదే అని బాధపడుతున్నాను. దేవుడా. సరే వస్తా.
అయ్యా గుడ్ మార్నింగ్ అయ్యా. అద్దె ఇచ్చేసానండి. ఓకే ఓకే ఓకే. అయ్యా నమస్కారం. పో పో. అయ్యా నమస్కారం. దీనికేం తక్కువ లేదు, పోరా. గుడ్ మార్నింగ్ సార్. ఏరా వీడు అద్దిచ్చాడా? 3 రోజుల ముందే ఇచ్చానండి. సరేలే పోరా. నమస్కారం. ఏరా ఇన్ని అపార్ట్మెంట్లు కట్టి ఏమిట్రా ప్రయోజనం? అద్దెలు రావడం లేదు, నెలాఖరు. ఎన్ని పోర్షన్లు వాళ్ళు రా అద్దె ఇవ్వాలి? 8 ఇళ్ళు అయ్యా. అందులో ఎక్కువ అద్దె ఎంతమంది ఇవ్వాలి? 3 ఇళ్ళు అయ్యా. 3 అవునయ్యా. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా వినోద్, నువ్వు ఒక్కడివే 1వ తారీఖు రాగానే నాకు కరెక్ట్ గా అద్దిస్తావు. ఈవేళ 27 కదా, 1వ తారీఖు రా నువ్వు. ఓ వెళ్ళు సార్. ఇల్లే కదా. అవునయ్యా. రారా, నేను ఎవరో చూపిస్తాను రా. నమస్కారం బాబు. ఆఫీస్కి వెళ్తున్నారా? మరీ నటించద్దు, తీసుకో. వినోద్ బాబు, ఈ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ మనిషిగా చూసేది మీరేనండి. అప్పుడప్పుడు కాఫీకి టీకి డబ్బులు ఇస్తూ ఉంటారు. సర్లే వెళ్ళొస్తాను. జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకెళ్ళండి. ఎంత మంచివాడయ్యా ఈ కాంపౌండ్ లో. నమస్కారం అయ్యా. అద్దెగా వచ్చారు, రేపిస్తానయ్యా. ఏరా నెలకు 10,000 జీతం తెచ్చుకుంటున్న వెధవి, మీ ఇంటి ఖర్చులకి 7,000 పోయినా 3,000 అద్దె ఇవ్వడానికి ఏం రోగరా? ఎంత అడ్వాన్స్ ఇచ్చారా? 30,000 అయ్యా. 24,000 అద్దె బాకీ, మిగిలిన 6,000 వడ్డీకి సరిపోయింది. ముందు ఇంట్లో సామాన్లన్నీ బయట పడేయరా. అంత మాట్లాడయ్యా. రేపు ఖచ్చితంగా ఇచ్చేస్తానయ్యా. దయ చూపించండి అయ్యా. రేపు మర్యాదగా తీసుకొచ్చివ్వాలి, లేదా నేను మళ్ళీ వస్తాను. జాగ్రత్త. ఏంట్రా టైం అయింది, లయం కార్ రాలేదేట్రా? ఊరుకోరా, వచ్చేస్తుంది. సొంగ కారుస్తున్నావు. వస్తే నువ్వు చూడవు కదరా. అదెలా చూడకుండా ఊరుకోగలరు? నోరు మూసుకో. అది కదరా, పనులకు వెళ్ళదు. నిద్రపోయే పని గురించి చెప్తున్నాను రా. ఊరుకోరా. లయలే చూపిస్తూ రంగేళి అల్లరంత మనదేరా వచ్చి దూకరు సందడంత మనదేరా చిందులయ్యరు అరే అల్లాడిస్తా అటాడిస్తా బయ్యారనే వేటాడిస్తా చూసుకో జగదుమ్ము దులుపుతాలే సామ్యంగా సరదాలు చేసి చూడరు వెంటబడి కన్నెకటి పెంచెయ్యరు చిందే వెయ్యరా చిత్రం చూడరా అందాన్నందరా అల్లరి చేయరా చిలిపి చల్లి చలుకు మంది చలికి మర్రి వణుకులందే తెల్లకడి గుమ్మాను సొమ్ము చేసుకో వయ్యారంతో ఓసారి గింతు చేసుకో వచ్చింది రో వచ్చింది రో నచ్చింది రో నచ్చింది రోలయ్యలే చూపిస్తూ రంగేళే బగరు బగరు బుంది దిగులు రగిలి గుబులు బుంది హే ఫిగర్ బగరు బగరు బుంది దిగులు రగిలి గుబులు బుంది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకుమా వేసు చూసి ఫేవరెట్ అయిపోయానే పేటు లేక రంగు రూపు పట్టేశానులే కరితే పులకరిస్తా కనికరితే కలవరిస్తా పనికి వస్తే పైకమిస్తా పడక వేస్తే మోహమిస్తా ఫిగర్ బగరు బగరు బుంది దిగులు రగిలి గుబులు బుంది మందేస్తే ఎక్కదురా కునుకంటూ ఉండదురా ఈ ఫిగరు కాదంటే కంగారేరా దరికొస్తే ఓకేరా కాదంటే బేజారే ఓ బేబీ నా రూబీ రావే ప్యారే రావే రావే పోసిడిగిరి పూల తంగిరి రావే నావే నావే పూల బుగ్గలు పూల మొగలు నావే ఎక్కడికైనా వస్తానమ్మా అడిగిందల్లా ఇస్తానమ్మా కంటబడ్డ పాప నిన్నొదిలిపెట్టనే రాళ్ళుగా ఈ శేపాన్ని తలకు చూపవే కంటబడ్డ పాప నిన్నొదిలిపెట్టనే రాళ్ళుగా ఈ శేపాన్ని తలకు చూపవే వచ్చింది రో వచ్చింది రో నచ్చింది రో నచ్చింది రోలయ్యలే చూపిస్తూ రంగేళే అమ్మో అమ్మో అమ్మాయంట అందాలు చూడు నువ్వే నా జోడు అల్లాటప ఆకటాయి ఆటలాడి చూడు ఓలయ్యనాతో ఆడు సల్లగుకి సందకాడ చేరు అయ్యయ్యో చీకటింట జోరు పైన పట్టుకుంటే పాట పాడుకుంటా యాడంటే ఆడంట నీ వెంటే నేనుంటా కాదంటే లేదంటే అంతే నమ్మో ఆకాశ చోటిస్తే ఇంకాస్త అంటిస్తే జోడిస్తే ఆడిస్తే ఉంటానమ్మా అందాలని నవే 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 రావే రావే పుర్రాలంతా నిన్నే నిన్నే చేరే అరే ఫిగర్ బగరు బగరు ఉంది దిగులు రగిలి గుబులు ఉంది తెగ్గు మీద తెగ్గు
వాన చేద మెల్లగా చాటు చాటు చక్కదనం చిక్కుతుందిరో దోచుకుని శుభ్రంగా చెత్తకెళ్ళరు వచ్చిందిరో నచ్చిందిరో లయలే చూపిస్తూ రంగేలి అలాడితా అడాడితా భయాన్ని బెడాడితా చూసుకో తెగ తుమ్ము తులుపుతాలే చిందే వెయ్యరా చిత్రం చూడరా నందరా అల్లరి చెయ్యరా చిలిపి చలి తలుపు మంది కలిపి మరీ పడుకు అందే సోపు రంగరించి సొమ్ము చేసుకో తయారుతో ఓసారి బిందు చేసుకో లయ 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 మాములయమా లయ 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 లయమా లయ 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 మాములయమా చూసారా మనోడేమో పై ఫిగర్ చూస్తూ ఉన్నాడు, ఆ కింద ఫిగర్ ఏమో వీడిని చూస్తూ ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళి ఫినిష్ అవుతుందో. మామా నాకు తెలిసిపోయిందిరా. ఏంట్రా? వీడి వల్ల మనందరికి దెబ్బలు ఖాయం. లోపలికి వెళ్దానాడే. రెండేళ్లుగా నేను మిమ్మల్నే చూస్తున్నాను, కానీ ఒక్కసారి కూడా మీరు నా వైపు చూడలేదు. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మేడం టీ తాగండి. చాయ్ సార్, టీ టీ సార్. ఓ మేడం 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 టీ తాగండి మేడం. రాను రాను మీ పరిస్థితి ఏమిటో నాకు అర్థమే కావటం లేదు అసలు. బాయ్ బాయ్. ఒంటరిగా నుంచున్నాను, డ్రాప్ చేస్తానని చెప్పొచ్చుగా. మీతో కలిసి రావాలని ఎంతో ఆశగా ఉంది. బావా బావా బావా. ఏంటో నొక్కేస్తున్నావు ఏంటి? నువ్వు అందరిది చూస్తున్నావుగా, ఏ నాది కూడా చూడకూడదా? ఇది చెయ్యి. రే బుద్ధులేని గారిదా, జ్యోతిషం చూడాలా? ఎరా అర్ధరాత్రి నిద్రలేపేలా అడుగుతున్నావే, బుద్ధి లేదా నీకు? నడుపుసిన పడగా. నాకు ఇప్పుడే మూడొచ్చింది, చెయ్యి చూపించుకొని ఆశగా నిద్ర లేపాను. చూడమంటే చూడొచ్చు కదా. రే బుద్ధిలేనుడా కాదు, బుద్ధి లేని దానా అది కాదు. వీణేమన్నారే? రే మగాడికైతే కుడి చేయి చూస్తాం, ఆడవాళ్ళకైతే ఎడం చేయి చూస్తాం. నీకు నేను ఎక్కడ చూసి చెప్పను? ఏ అక్కడ చూడొచ్చు కదా. మొహం చూడ. నా మొహానికే ఏమిటి వీడు? ప్లేస్ మారిస్తే బెటర్. రే వాడు గమనించావా? గమనిస్తూనే ఉన్నాను, మరీ రెచ్చిపోతున్నాడు వాడు. అటు చూడు. హాయ్ లయ్యా. హాయ్, నేను రోజు స్కిప్పింగ్ ఆడుతున్నాను, నువ్వు బట్టలు ఆరేసి వెళ్తావు. ఒక్క రోజైనా నాతో జాలీగా స్కిప్పింగ్ ఆడుతున్నావా? అటు చూడు, నా స్కిప్పింగ్ చూడడానికి ఓ పెద్ద గుంపే నుంచునుంది. ఈ స్కిప్పింగ్ అది నీలాంటి వాళ్ళకేనే, నాకు అస్సలు రాదు. అలా అంటే కుదరదు, ఇప్పుడు నాతో స్కిప్పింగ్ ఆడాల్సిందే. ఒక ఆఫీస్ కి టైం అదంతా నాకు తెలీదు, నాతో స్కిప్పింగ్ ఆడు ప్లీజ్. సరేరా. ఏంట్రా నాకు నలుగురులా కనిపిస్తున్నారు. మందు కొట్టావా? చాలు
చాలు నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళాలి. సరే ఓకే బాయ్, నేను వెళ్ళాలి. బాయ్. రేయ్ ఏంట్రా లైవ్ వెళ్ళిపోయి 10 నిమిషాలు అయింది, బొమ్మలు అలా చూస్తూ ఉంటావేంటి? ఇదిగో మన ఫ్లాట్ లో ఉన్న వాళ్ళంతా లైన్ చూసి జొల్లు కారుస్తున్నారు, గుర్తుంచుకో. వినోద్, నీకు తగిన జోడి సంగీతేరా, లయ కాదు. సంగీతం పెళ్లి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇది నేను చెప్పడం లేదు, నీ జాతకం చెప్తాను. పెద్దవాడు చెప్తున్నాడు వినుకో. ఇదిగో సంగీతని పెళ్లి చేసుకుంటాను ఒక్క మాట చెప్పు, వీడి ప్రాణం ఇచ్చాను సరే నీ పెళ్లి చేస్తాను. ఏయ్, ఇది నా పర్సనల్ విషయం, అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. నేను ఎవరినైనా లవ్ చేస్తాను, ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను. అడగడానికి మీరెవరా? పండ్రా, జాగ్రత్త. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సంగీత, నేను మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. సంగీత, ఈరోజు ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక మీట్ అవుదాం. నిజమా కోగిలి వరమా కాదన కోయి కన్నెల బలమా చెలితో చెలాకి చేయిని కలిపి సుమాల స్వరాల పాడర ప్రియమా సిక్కే చీరైపోయే వరించి సిక్కే చీరైపోయే వరించి ఒడిలో ఒడిగా పడితే వారేవా కలయా నిజమా కలయా నిజమా కలయా నిజమా కోగిలి వరమా కాదన కోయి కన్నెల బలమా చెలితో చెలాకి చేయిని కలిపి సుమాల స్వరాల పాడర ప్రియమా నీ వల్లే నా సర్వం నా మనసే మిడిచింది సోయగాల గంగల్లో స్వర్గసీమ పిలిచింది సంబరాల సందల్లో సందగాలి వలచింది నీ వాలు చూపు సోకింది నన్ను నీ దోరవలపు పసరింది మేను నీ వాలు చూపు సోకింది నన్ను నీ దోరవలపు పసరింది మేను వసంతమే భరించలే సరస్సులో సుఖాల జ్వరాలు కలయా 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 రమ్మంది నేడు గోరింక పూలు పిలిచాయి నేడు గోరింక నన్ను రమ్మంది నేడు గోరింక పూలు పిలిచాయి నేడు వయస్సులో ఉషస్సులే సదస్సులో తమాష స్వరాలు కలయా నిజమా కలయా నిజమా కలయా నిజమా కలయా నిజమా కోగిలి వరమా కాదన కోయి కన్నెల బలమా చెలితో చెలాకి చేయిని కలిపి సుమాల స్వరాల పాడర ప్రియమా సిక్కి చీరైపోయే వరించి సిక్కి చీరైపోయే వరించి ఒడిలో ఒడిగా పడితే వారేవా
సంగీత ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాకు తెలుసా. మీకు తెలుసా? థ్యాంక్ గాడ్. నన్ను తప్పుగా అనుకోకండి. తప్పుగా అనుకోవడానికి ఏముంది? ఈ వయసులో ఎవరికైనా ఇది సహజం. నాకెంతో సంతోషంగా ఉంది సంగీత. నాకు కూడా. సంగీత మీకే తెలుసు కదా. ఎందుకు ఇప్పుడు ఈ మర్యాదలన్నీ? నన్ను నువ్వు అనే పిలవచ్చు. థ్యాంక్స్. నా గురించి నీకు బాగా తెలుసు. మిగతా వాళ్ళకన్నా నన్ను ఎక్కువగా అబ్జర్వ్ చేసేది నువ్వు ఒక్కదానివే. ఐ మీన్ ఆఫీసులో కానీ అపార్ట్మెంట్లో కానీ. పర్వాలేదే, బాగానే వాచ్ చేశారు. సారీ, నేనేదో మాట వరుస కన్నాను. అదేమిటో ఫస్ట్ టైం చూడగానే నా మనసులో. అర్థమైంది. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. నువ్వే ఎలాగైనా నన్ను లైన్ కలపాలి. మీ ఫ్రెండ్షిప్ చూశాక నువ్వు నాకు హెల్ప్ చేస్తావని నాకు నమ్మకం వచ్చింది. ప్లీజ్ నువ్వు నాకు లైన్ పరిచయం చేస్తే మాత్రం చాలు. నేను మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్ చేసి నా మనసులో మాట చెప్తాను. ఐ మీన్ నా ప్రేమని. ప్లీజ్. మన అపార్ట్మెంట్స్ 5వ వార్షికోత్సవ సందర్భంగా కబడ్డీ పోటీ జరగబోతోంది. మొదలు పెడదామా? ఎవరు ఫస్ట్? మీరు ఫస్ట్. కబడ్డీ 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 కంగారు పడకండి, మన టీం పరువు నేను కాపాడుతాను. అవును, ఎందుకు డబ్బు చూపిస్తున్నావు? చూస్తే ఎవరైనా మీ సంతోషం కోసం మిమ్మల్ని లైనే కలుపుతాను. హాయ్ సంగీత, నిన్న కబడ్డీ మ్యాచ్ ఎలా ఉంది? నేను వెళ్ళగానే అందరూ అలాగే చూస్తుండిపోయారా? ఈజీగా అందరినీ అవుట్ చేశాను. నా వల్ల మన టీం విన్ అయ్యింది. ఆపవే, మరి హోస్ పట్టుకో. నిజంగా నీ వల్ల విన్ అవ్వలేదు. వినోదే ఫోన్లే అని వదిలేశాడు. అతనెందుకు నా కోసం వదిలేస్తాడు? నువ్వు ఓడిపోవడం ఆయనకి ఇష్టం లేదే. నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆశపడుతున్నారు. నీతో చెప్పాడా? అవును. సరే, వెంటనే వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తాను. ఎరా, రోజుకు ఒక అమ్మాయి ఫోటో తెచ్చుకొని చూస్తూ ఉన్నావే, నీకు ఇంకో పనేం లేదా? రేయ్, నేను ఫిగర్ ఫోటోలనే చూస్తున్నాను. అందరూ ఫిగర్ల సైడ్ చేసుకుని జాలీగా ఉంటున్నారు తెలుసా? వాడు సంపాదిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, నీకేంటి? మరీ పరుగు తీస్తున్నాడే. సరే సరే, టైం అయింది, బయలుదేరుతున్నాను. కూర్చోరా. డైలీ టైం అయింది అంటే ఆఫీస్కి వెళ్తున్నావు. ఈ రోజు ఒకరోజు లీవ్ పెట్టరా, జాలీగా ఉందాం. బావా, ఈ ఫిగర్ ఉందే సామాన్యురాలు కదరా. తుపాకీ లేకుండానే నా గుండెను షూట్ చేసిన పోలందేవిరా. ఏంట్రా అక్కడ ఏం అడుగుతున్నారా? ఏంటి రేయ్, వాణిందులో తిడతావు? వీడికి ఆ పోలందేవి సెట్ అవుతుందో లేదో వీడి చేయి చూసి చెప్పగలడు. ముందు చేయి చూపించరా. అరే చూపించరా. జోసిమా, చూడరా. రే, జోసిని చూస్తున్నావు, యూటర్న్ కొడుతున్నావా? యాక్చువల్లీ ఆస్ట్రాలజీ, న్యూరాలజీ, జియాలజీ, బయాలజీ. ముందు వాడికి అర్థమైందో లేదో అడుగు. కరెక్ట్. ఏంట్రా వాటర్ వాష్ చేస్తున్నావు? గీతలు కనిపించాలిగా. చాలా నీచంగా ఉంది. నువ్వే ఉమ్మేసి నువ్వే నీచంగా ఉందంటే నీచి పెదవా. శుక్రుడు 3లో ఉన్నాడు. ఏ? శని 7లో ఉన్నాడు. ఏంట్రా? కేతు 10లో ఉన్నాడు. బస్సు నెంబర్లు అవి. అవును, ఉదయాన్నే పని పడ లేకుండా నాకు చేయి చూపిస్తున్నావే. నీ లైఫ్ ఎలా ఉందేమిటి? ఇప్పుడేరా చాలా నీచంగా ఉంది. చెప్పి చావరా. ఓ 2000 రూపాయలు ఇచ్చావు అనుకో. ఏ పెట్టేబడి తీసుకొని నైట్ సర్దేస్తావా? ఓ యంత్రం చేసిస్తాను. యంత్రమా? అది నడుము కట్టుకో.
ఆ తర్వాత నీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందిరా? నడువు కట్టుకుంటే అక్కడే ఉంటుంది. నీ లైఫ్ ఎక్కడికో వెళ్తుందన్నాను రా. ఒకవేళ నిన్న 2000 ఇవ్వకపోతే వెంటనే నెత్తురు కక్కుని చచ్చిపోతావురా వెధవా. హాయ్ వినోద్, ఫ్రెండ్ గా ఉండాలని ఆశపడుతున్నావు. ఫ్రెండ్ కి హెల్ప్ చేయవా? కమ్ ఆన్, నన్ను లైబ్రరీ దగ్గర డ్రాప్ చేయి. ఏంట్రా ఇంకా చూస్తావు? అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. వెళ్ళు వెళ్ళు. బాయ్. వాడిని లీవ్ పెట్టమన్నాను, ఫిగర్ వర్కౌట్ అయింది. నాకు ఫిగర్ వర్కౌట్ అవుతుందంటావా? దానికి అందమైన మొహం కావాలి. అదే అందమైన మొహం. ఈ మొహం వేసుకుని చెప్తున్నావు నువ్వు? చురుకు చెలి చలికి చలికి చెలి పిలిచి వలచి పదరా, తడిమి తడిమి ఎదవడిగి అడిగి కథ కలలు కనక పదరా. చెలియా 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 రావా, చలితో చిలక చిలక ప్రేమ. చెలియా 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 రావా, చలితో చిలక చిలక ప్రేమ. వచ్చావయిస్తా తొలి పడక, నచ్చావనీదే తొలి చిలక, మెచ్చావనీదే కసిగిలక. దరిచేరి దోస్తావా, వయసే వేడి చేస్తావా, దరిచేరి దోస్తావా, వయసే వేడి చేస్తావా. జోరు చూడ కుదిరే, ఈడు స్పీడు పెరిగే. చూపి వలచుకుపో, వత్తాసు పలికి దులుపుకుపో. సందేళ్ల తాళం సందేళ్ల మేళం సరిగా పలికి ద్వారం వెతుకు. అదన్న వలకి సరసకురా, కాదన్న కసరి చెంతకురా. ఆటాడి అలుపు తీరాలి బులుపు, నువ్వే నాకు తీయని పిలుపు. నాదంటూ నీకిచ్చేస్తా, వద్దన్న వాటిని చేస్తా. సరదాగా జత కోడి సడి చేయరా. నీకిస్తా చక్కెర కేళి, లాగిస్తా టక్కున వాలి. యమజోరు చూపించి సంధించనా. గుట్టరెట్టు చెయ్య మాకు, అల్లరే చెయ్య మాకు, దాచిపెట్టిన వచ్చి దోచుకో. ఎడెక్కి ఉన్నా వెక్కిరించకు, కైపెక్కి ఉన్నా చప్పరించకు, కాకెక్కి ఉన్నా కత్తిరించకు. యమ వేగంలో కసెక్కే కాలంలో, యమ వేగంలో కసెక్కే కాలంలో. వస్తాదులాగా వచ్చిపోరా, వస్త్రాలు మొత్తం దోచుకోరా. ఊరించటాలు వేధించటాలు చాలును పోరా పోకిరి కులుక. పిచ్చెక్కి ఉన్న పదిలంగా, మతెక్కి ఉన్న మధురంగా. అల్లేసుకుంటా గిల్లేసుకుంటా, త్వరగా త్వరగా రావే మొలక. మర్యాదలు చేస్తా నీకు, మా రాజులా చేస్తా నిన్ను. మా మంచి ముత్తులతోటి మురిపించవా. విరజాజులు ఇస్తా నీకు, తొలి మోజులు చూస్తా నేడు. లాలించి వన్నెలు మొత్తం కాజయ్యనా. ముద్దులిచ్చి పుచ్చుకుంటా ఉండరా, నాతో అల్లిబిల్లి ఆటలాడుకుందాం. చెలియా 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 రావా, నీ రాను. చలితో చిలక చిలక ప్రేమ. పోరా. వచ్చావయిస్తా తొలి పడక, నచ్చావనీదే తొలి చిలక, మెచ్చావనీదే కసగిలక. యమ వేగంలో కసెక్కే కాలంలో,
వేగంలో కసెక్కే కాలంలో వేగంలో కసెక్కే కాలంలో వేగంలో కసెక్కే కాలం. హలో. హాయ్ డాడ్, నేను రిషిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు? ఏంట్రా మీ నాన్నని మర్చిపోయావా? నో డాడ్. ఇందుకేనా నేను ఫారిన్ పంపి చదివించింది? ఏమంటున్నావు డాడ్? మీ నాన్నని చూడడానికి ఎప్పుడు వస్తావురా? డోంట్ వరీ డాడ్, మీరు ఫోన్ కట్ చేసి లోపల అక్కడ ఉంటానుగా. సరే రారా, చాలా సంతోషం రా. రే దున్నపోతులారా, అయ్యా చెప్పండి. రండిరా. ఇంకో 2 గంటల్లో నా బంగారు తండ్రి ఫారిన్ నుంచి ఇండియా వస్తున్నాడు. పోరా ఎయిర్పోర్ట్ కారు పంపించు. ఏయ్ వాడు రాగానే ఈ కాంపౌండే అదిరిపోవాలి. ఏంటి అర్థమైందా? వాడు బాగా సంతోషపడేలాగా బ్యాండు దండలు మర్యాద హడావిడి అంతా సూపర్ గా ఉండాలి. పోండ్రా. రేయ్ టపాకాయలు ముఖ్యంరా. ఎక్స్క్యూజ్ మీ, ఏం దరువు ఇది? రాయల్ దరువు సార్. ఏ మావా దిగి రారా. ఏంటి బావా? ఏం దరువు అంటే రాయల్ దరువు అంటున్నారా? నీ భాషలో ఏంటో కొద్దిగా అడుగు. ఏం దరువమ్మా? రాయల్ దరువు సార్. ఏంటమ్మా ఇది? కొట్టు లోకలో. ఏ అదే అదే మామా వీడిని చూస్తుంటే అమెరికా పార్టీలా లేడురా, అమలాపురం పార్టీలా ఉన్నాడు. అవును బావా. ఎంత విదేశాల్లో చదివించిన మా వాడు మనూరి పద్ధతులు మర్చిపోలేదు చూసారా? డోంట్ కాల్ మీ కర్రోడా, కాల్ మీ బ్లాక్. ఏం కర్మ పో. అమ్మా రండి, మా వాడికి దిష్టి తగులుతుంది, వాడికి దిష్టి తీయండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఆయన చూపే అంత నాకు అదోలా ఉంది. ఏంటి మేడం? రా కూర్చో. ఇదే నువ్వు ఉండే చోటు. ఎలా ఉంది? సూపర్ గా ఉంది డాడ్. సార్ బయట ఫ్లాట్స్ చూసి తప్పుగా అనుకున్నాను సార్. ఏయ్ అవన్నీ అద్దె ఇవ్వలేని దరిద్ర పేదోళ్ళకురా. ఇది నా బంగారు తండ్రికి. డాడ్ యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడ్. 1 మినిట్. ఎవరు? ఏసీపీయా? ఏంటి ఇది? ఇప్పుడే మావాడు ఫారెన్ నుంచి వచ్చాడనే సంతోషంలో ఉన్నాను. నువ్వు కేసు పంచాయతీ స్టేషన్కి రా అంటావు. సరే పెట్టే వస్తున్నాను. వాట్ డాడ్? ఏం లేదు, అర్జెంటుగా ఏసీపీ పిలుస్తున్నాడు, వెళ్ళి ఏంటో చూసి వస్తాను. చూసుకోరా, నీకేమైనా కావాలంటే పిలువు, కుర్రాళ్ళు ఇక్కడే ఉంటారు. రారా రే. బావా భలే బోరు కొడుతుంది, మందు కొడదాంరా. కొడదాం. అయ్యా ఇది తాగి ఒళ్ళు కూల్ చేసుకోండి. అరే పోవయ్యా, ఇవన్నీ తాగితే నా బాడీ కూల్ అవ్వదు. బావా మనం వచ్చినప్పుడు ఓ లేడీ దిష్టి తీసిందే, అది కావాలి బావా, అప్పుడే నా బాడీ కూల్ అవుతుంది. అయ్యా అది పెళ్ళి కాపురం చేసుకుంటుందండి. మీరు ఊహని ఒక మాట చెప్పండి, అంతకంటే అందమైన పిల్లలు తీసుకొచ్చి మీ కాళ్ళు కాడ పడేస్తాను. అదే కదా పెద్దయ్య గారు ఆర్డర్. ఏంట్రా బావా, మన టేస్ట్ అర్థం కావట్లేదు ఈ దున్నపోతులకి. వీళ్ళు వేస్ట్ మావా. అంతే కదా, మీరు చెప్పిన పని చేయడమే మా డ్యూటీ. అరే రండిరా. బావా అటు చూడరా, సూపర్ ఫిగర్. ఎవరాది? అయ్యా ఆ అమ్మాయి పేరు లయ్య. మగాళ్ళతో జోయల్ గా తిరుగుతూ ఉంటుంది, కానీ తను మాత్రం ఎవరి చేతికి చిక్కదు. గుడ్, నా స్టైల్లో చిక్కేలా చేసుకుంటా. మావా ఇది ఫారిన్ కాదు. నువ్వు మలేషియాలో ఫిగర్లను పడేశావు, సింగపూర్లో డేటింగ్లు చేశావు, లండన్లో మజానే చేశావు. అక్కడ మీ పప్పులు ఉడుకుతాయి. ఇది ఇండియా. అమ్మాయిలంత ఈజీగా పడేయలేం, మనల్నే దెబ్బ కొడతారు. బావా ఇంకో 4 రోజుల్లో నే పడేస్తానురా. కుదరదు మావా. తీర మన ఆయుధాన్ని. హెడ్ బావా. మావా నువ్వు గెలిచేసావురా. ఫిగర్ మందేరా. ఎంజాయ్.
ఏంటి సార్ ఆటలుగా ఉందా? నలుగురు వచ్చిపోయే స్థలం సార్, ఇంత స్పీడ్ గా వస్తారు? పని చూడరా, ట్యాంక్ ఫుల్ చేయకుండా. ₹50 పెట్రోల్ పోయండి. ఏంటి వినోద్, నన్ను తీసుకునే పెట్రోల్ బంక్ రావాలా? ముందుగానే ట్యాంక్ ఫిల్ చేయించొచ్చుగా. సారీ లయ, చూసుకోలేదు. అయ్యో సరే సరే, జూబ్లీ హిల్స్ లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్దాం పదా. ఓకే. మావా నీ ఫిగర్ రా. ఎవరు? స్కిప్పింగ్ పార్టీయా? రేయ్, దాన్ని పడగొట్టడానికి కదా ఎక్కడికి వచ్చింది? బాబా, నా మొదటి గురి దీనికే. అవును మావా, ఎదురుగా ఓ పార్టీ కూర్చుని లాగిస్తున్నాడే, వాడేవాడు మావా? వాడే నా ఫిగర్ ని లవ్ చేస్తున్నా లవర్. నువ్వు వాడి లవర్ని? ఏంటి మావా, పార్టీని వాడి పడేసేలా ఉన్నాడు? మరైతే నీ సంగతి అంతేనా? ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? ఇందాక చెప్పావు కదా లయని పడేయడానికని. పడేయడానికని చెప్పానుగా. నేనేం చేస్తానో దానికి నువ్వు తాళం వెయ్యాలి. బ్లాక్. ఏంటి మావా? ఇప్పుడే వస్తా. పార్టీ వాష్ బేసిన్ కి వెళ్తుంది. బావా, ఐఎమ్ గోయింగ్ టు ప్లే ద గేమ్, యూ జస్ట్ వెయిట్ అండ్ సీ. సారీ సార్, సారీ సార్, సారీ సార్. బాబా, బిల్ పే చేయరా? మామా, పర్సు నీ దగ్గరే ఉందిరా. సారీ బాబా. పర్సు? బావా, పర్సు నా దగ్గర లేదురా. ఐ థింక్ సో, ఐ మిస్ప్లేస్ ఇట్ రా బావా. మామా, ఒకడొచ్చి వాలంటరీగా గుద్దాడు చూసావా? ఎవరు? ఆ పార్టీయా? వాడి మీదే నాకు డౌట్. అక్కడ కూర్చుని తింటున్నాడు చూడు, వాడిని డీల్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలా అంటావా? వాట్ హ్యాపెండ్ సార్? వాట్ గ్యాపండా, గడిది గుడ్డు గ్యాపండా. నా ఫ్రెండ్ జేబులోంచి పర్సు పోయింది. అక్కడ షోక్గా కూర్చుని ఆ అమ్మాయితో కథలు చెప్తున్నాడే, వాడి మీదే నాకు డౌట్. వాడిని చెక్ చేస్తే అంతా తెలుస్తుంది. మామా, నేను ఇక్కడ అరుస్తుంటే నువ్వేంటి ఇక్కడ కూర్చొని హాయిగా మందు కొడుతున్నావు? రామావా, వెళ్ళి చూద్దామంటావరా? రామావా, కాస్త ఏడిపిద్దామని. అయ్యో నాకు చాలా మాట్లాడవయ్యా. నేను కంప్లైంట్ చెప్తే ఈయన గారు నమ్మరు. ఈయనేమో షోగా ఫిగర్ ఎదురుగా పెట్టుకుని కూర్చుంటారు. మేము చూస్తూ కూర్చోవాలా? నువ్వు చెక్ చేయి సార్, లేకపోతే ఈ హోటల్లో పెద్ద గొడవే జరిగిపోద్ది. నువ్వు చెక్ చేయి సార్. హలో, మిమ్మల్ని చెక్ చేయాలి. టెల్ హిమ్ మేడం. వాట్ ఇస్ దిస్? డోంట్ యు హావ్ మేనర్స్? కస్టమర్స్ తో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? అబ్బో, పెద్ద స్టైల్ గా కూర్చొని తినడం, కొట్టేసిన డబ్బుతో బిల్లు కట్టడం, హీరోయిన్ ముందు హీరోలాగా పోజ్ కొట్టడం, ఈ వేషాలు మన దగ్గర వద్దు. సార్, మీరు చెక్ చేసుకోండి. ఇదే ఒకటి ఫీల్ అవుతున్నాడు. మామా, మనం ఎంత పెద్ద కలర్ సినిమాలన్నీ చూసి వచ్చుంటాం. వీడు మన దగ్గర సీన్ వేస్తున్నాడు చూసావా? సార్, ఇది మీదేనా? ఇది ఆయన జేబులోకి ఎలా వెళ్ళిందండి? ఇది మా మావ జేబులో పర్సు. నేను అప్పుడే చెప్పాను కదా. బావా, పాపంరా, నన్ను నమ్ము, నాకేం తెలియదు. అతని లవర్ ముందు అతను అవమానించుకో. అతనికి ఏం ప్రాబ్లమ్స్ ఏంటో పాపం. ఓన్లీ వదిలే, లెట్ దెమ్ ఎంజాయ్. మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటి మావా, ఎంత లుక్లు ఇచ్చాడు, ఎంత సీన్ వేసాడు. వీడంతా మనం చూడద్దా? ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తాను, అప్పుడు కానీ తెలియదు. బ్లాక్ బ్లాక్ బ్లాక్. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మ్యామ్, జస్ట్ ప్లీజ్ ఫర్గెట్ దిస్. బుద్ధి లేకుండా నీతో వచ్చాను చూడు. వీళ్ళందరూ ముందు నా పరువు తీసేసాం. లయ, ప్లీజ్, నాకేం తెలియదు. లయ, ప్లీజ్. లయ, లయ, ప్లీజ్ లయ, నన్ను నమ్ములయ్యా. నేను చెప్పేది విను. ఆ పోకిరి వదిలేలా అలా చేశారు. నేను అటువంటి కాదు. మాట్లాడుకో. నిన్ను నమ్మి వచ్చినందుకు నా పరువు మొత్తం తీసేసాం. నీతో నాకు ఫ్రెండ్షిప్. నీ మోహన్ చూస్తేనే అసహ్యంగా ఉంది. చెప్పరా?
లయ ప్లీజ్ లయ ప్లీజ్. బావ కట్ చేయి. ఇదిగురా 3 లోపలరా బయట లోపలరా. ఏంటయ్యా మన ఫ్లాట్ లో బ్యాచులర్ రూమ్ లో ఉండే వినోదం మీకోసం వచ్చారు. అలాగా బావా, రెస్టారెంట్ పార్టీరా, మనల్ని వెతుక్కుంటూ వచ్చాడ్రా. రమ్మన్రా చూద్దాం. అంతేనంటావా? అవును. లోపలరా బావ, లోపలరా. బయట బావ లోపల. బయట చేయగలుపు. నేను మీరా పోగిరి ఆగండ్రా తమ్ముడు, నువ్వు చెప్పమ్మా. ఎందుకు పర్సనల్ జేబులో వేసి ఏముంది అవమానించారు? మీకు నాకు ఏంట్రా సంబంధం? చూడండి, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడైనా ఇలా చేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. నీ వల్ల ఏదైనా అయితే నువ్వు చేసుకోరా, నేను ఇదే చేస్తాను. నాకు లవ్ అంటే నచ్చదురా. ఏరా బావా? అవును. ఇదిగో మా మావకి పెట్టలు ఫిగర్స్ ఒకటే, కనబడితే టపీమని గురి పెడతాడు. మా మావ అలా చేయలేదనుకో ఏం మర్యాద ఉంటుంది? గుడ్డు పెట్టని కోడికి, కిక్కివ్వని సరుక్కి మర్యాద ఉంటుందా? అదే విధంగా ఫిగర్స్ పడేయకపోతే మా మావకి మర్యాద ఉండదు. ఏం మావా, నేను చెప్పింది కరెక్టా? కరెక్ట్ బావా. అందువల్ల ఇదంతా నువ్వు చూడనట్టు పోవాలి. మావా, ఆ రెస్టారెంట్ లో మనం ఇచ్చిన షాక్ కి పార్టీగా అదిరింది. అందుకే ఇక్కడికి వచ్చి పోజులు ఇచ్చి వెళ్తున్నాడు. అది సరే, నెక్స్ట్ మన మూవ్ ఏంటి బావా? జస్ట్ వెయిట్ అండ్ సీ. రాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారా? వెళ్ళి వాళ్ళందరూ పైకి రండి. త్వరగా త్వరగా. చాలా థాంక్స్ సార్, మీరు నన్ను కాపాడారు. ఇతను నా వెంట పడి నన్ను అల్లరి పెడుతున్నాడు. ప్లీజ్ సార్, ప్లీజ్ నన్ను కాపాడండి ప్లీజ్. ఏంటి కాపాడాలా సార్? ఈ పిల్ల డ్రామా ఆడుతుంది సార్. 2 రోజుల ముందే దీని మామకు 15,000 అడ్వాన్స్ ఇచ్చి ఈ పార్టీని ఫిక్స్ చేశాను సార్. ఇప్పుడు రమ్మంటే రాని ఏడిపిస్తుంది సార్. సార్ నా డబ్బైనా తిప్పిప్పించాడు సార్. అయ్యో చాలా థాంక్స్ సార్, నన్ను కాపాడారు. ఏంటే నాకే సీన్ చూపిస్తున్నావు? స్టేషన్కి రా, సూపర్ సీన్ నువ్వే చూస్తావు. ఎక్కించండి. రండి. ఇప్పుడు ఉంది మీ పని. ఏంట్రా మొత్తం తీసుకొచ్చారా? పేరేంటి? సార్ ప్లీజ్ నన్ను నమ్మండి సార్, నేను అటువంటి అమ్మాయిని కాదు. నీ పేరేంటని అడిగాను, నువ్వు ఎవరో ఏంటని అడగలేదు. లయ. నీ బాబు పేరు? అడుగుతున్నానా, చెప్పవా? అడిగింది వినపడలేదా? శ్రీనివాసులు. మీ అమ్మ పేరు? అమ్మ లేదు. అందుకే పెట్ట బరితెగించినట్టుంది. పెట్టబల్ల చోగ్గా ఉంది. సరే అడ్రస్ చెప్పు, ఎక్కడున్నావు? శివనాంది అపార్ట్మెంట్స్. శివనాంది అపార్ట్మెంట్సా? అయ్యో. గురువా, నేనే D2 స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ భుజంగాను మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయిని వ్యభిచారం కేసులో తీసుకొచ్చాం. తనేమో మీ అపార్ట్మెంట్ పేరు చెప్తోంది. నేను నమ్మలేదు. అందుచేత కొంచెం పెద్ద మనసుతో ఇక్కడికి ఒకసారి వచ్చి ఎవరో ఏమిటనే సంగతి డైరెక్ట్ గా కనుక్కుంటే కొంచెం బాగుంటది. అంతే కదా, వస్తాను. ఏంటి ఇన్స్పెక్టర్, ఏంటి గొడవ? ఈ అమ్మాయి వ్యభిచారం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. అడిగితే మీ అపార్ట్మెంట్ లో ఉన్నానంటోంది.
ఇంట్లోనే ఉంటున్నాను. మీరు టెనెంట్ ని. మీరు నన్ను చూశారు సార్. నిన్న కూడా మనం రెస్టారెంట్ లో మీట్ అయ్యాం. ఓ రెస్టారెంట్ దుడ్డు తిరగడమే కాక మా గురువును కూడా బుట్టలో వేసుకుందామనా? పార్టీ పెద్ద ముదిరే. ఎందుకు గురు ఇటువంటి వాళ్ళందరినీ మీ అపార్ట్మెంట్ లో ఉండనిస్తారో? అయ్యో దేవుడా, నేను అటువంటి అమ్మాయిని కాదని చెప్పండి సార్ ప్లీజ్. సార్, నాకు ఈ అమ్మాయి గురించి బాగా తెలుసు. చాలా మంచి అమ్మాయి. ఇన్స్పెక్టర్, ఈ అమ్మాయి అలాంటిది కాదు, దయచేసి వదిలేండి. కుదరదు గురువా. ఈ అమ్మాయి వ్యభిచారం చేస్తుంటే స్పాట్లోనే పట్టుకున్నాం. మాకు దొరికే వాళ్ళందరూ తప్పు చేయలేదని అంటారు. మేము తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సిందే. లేదు ఇన్స్పెక్టర్, నన్ను నమ్మండి, నేను తప్పు చేయలేదు ప్లీజ్. ఓకే ఇన్స్పెక్టర్, ఈ అమ్మాయి తరపున నేను హామీ ఇస్తున్నాను. ఇన్స్పెక్టర్, ఈ అమ్మాయి కోసం నేను ఏమైనా చేస్తాను. ఏ పేపర్స్ లో సైన్ చేయాలో చెప్పండి, కానీ అమ్మాయిని రిలీజ్ చేయండి ప్లీజ్. లయా, ఇలాంటి చోట నువ్వు ఉండకూడదు. ఓకే, దయచేసి వెళ్ళి నా కార్లో వెయిట్ చేయి ప్లీజ్. నేను చెప్పేది విను. గో ఆన్. భుజంగం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది, అప్పుడే వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అదేమిటయ్యా, నేను 2 చుక్కలు పెట్టమన్నాను కానీ నువ్వు బొమ్మే గీసేసావు. భలే వాడివయ్యా. మీ గురించి నాకు తెలీదా? మీరు ఐడియా ఇచ్చారు, నేను డ్రామా వేశాను. సూపర్ గా వర్కౌట్ అయింది గురు. అంతేనంటావా? అవునంటాను. మరైతే ఎంజాయ్ చేయి మిస్టర్ భుజంగం. ఎంజాయ్. బాయ్. అమ్మో, వెళ్ళు. అంతా మన వినోద్ గాడి కోసమే రా మామ. అదేరా వాడి పేరు చెప్పుకుని వీడి మాట్లాడదామని. హలో హలో. అదే చూడలేదు కదా, వచ్చే ఎందుకు? Come on, baby, won't you be my girl? Come on, girl, let me rock your world. పొద్దునే 8 రావాలి. సరే సరే. ఇచ్చుడు లయ ఇక్కడ నుంచింది. ఏ లయా, ఎక్కడేం చేస్తున్నావు? ఏ లయ, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పలేదంటే నా బుర్ర బద్దలైపోతుంది అనుకో. ఇలా చూడు, ఆ సుభద్ర వాళ్ళ అక్క భర్తున్నాడే, మీకు ఇతరుల భర్త గురించి మాట్లాడకపోతే బుర్ర బద్దలైపోతుంది. అవన్నీ వినడానికి నాకు టైం లేదు, నన్ను వదిలేయండి ప్లీజ్. ఏమిటే ఇది? రిషి కారు వెళ్ళగానే ఇది కూడా వెనకాలే వెళ్తోంది. ఈ కథ ఎంతవరకు వెళ్తుందో ఏమో. రా వెళ్దాం. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది, నిజంగా నిజంగా ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది, ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది, అజింగ్ చకా అజింగ్ చకా అజింగ్ చకా అజింగ్ చకా అజింగ్.
మావా మావా చెప్పరా మావా. బావా ఎక్కడున్నావురా? మావా మన రెగ్యులర్ హోటల్ ఉంది కదా అక్కడే మావా. ఇద్దరు ఫిగర్స్ తో ఎంజాయ్ చేస్తున్నాను. లెఫ్ట్ వైట్, రైట్ నలుపు. మావా వైట్ వేస్ట్ మావా, నలుపు నాటు సరుకు. మన టేస్ట్ కి సరిపోద్దు మావా. బావా బ్లాక్ తోనే కదరా కలుస్తుంది. ఏంటి మావా మరీ ఎగతాళి చేస్తున్నావు? మరేం లేదురా, నువ్వు బ్లాక్, నీకు నచ్చిన రంగు బ్లాక్, దాన్ని బట్టి నీ టేస్ట్ ఏంటో చెప్తున్నాను రా. అది వదిలేరా, లయ్యా నన్ను వాచ్ చేస్తోంది, చేస్తోంది, ఫాలో చేస్తోంది. బావా మనం వేసిన ప్లాను ఎక్స్ట్రీమ్ సక్సెస్ రా బావా. బావా మనం ఫారెన్ లో డమ్మీ మీటింగ్ పెట్టి ఫిగర్స్ ని పడిస్తామే, అదే విధంగా నువ్వు ఉన్న హోటల్లో నాకు డమ్మీ మీటింగ్ సెటప్ చేయరా బావా. నేను లయ్యని పడేయాలి. బావా ఇప్పుడు టైము షార్ప్ గా 10, ఇంకో 3 గంటలు వచ్చేస్తాను. నువ్వు మీటింగ్ రెడీ చేసించు. కొట్టావు కదరా దెబ్బ. దండనక 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 దండ. బాబా బ్లాక్ అంతా సెటప్ చేసావా? లయ వెనకాలే వచ్చేస్తుందిరా. ఒరేయ్ 3 గంటల్లో మీటింగ్ అంటే ఎలా కుదురుతుంది? నువ్వు అనుకున్నట్టు ఇది ఫారిన్ కాదు, ఇండియా. మొత్తం విఐపి సెటప్. నీ వల్ల నేను పడిన పాటు చెప్పలేను తెలుసా. ఇంకా నయం, నేను ఫిగర్స్తో స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తుండగా నువ్వు కరెక్ట్గా ఫోన్ చేసావు. బ్లాక్ అని చీప్గా మాట్లాడతావే, ఆ బ్లాక్ బ్యూటీ సుందరి ఈ రోజు నీ లైఫ్కే ఓ వెలుగునిచ్చిద్దిరా. నువ్వేదో అంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని అంటావు. నీ గొప్పదనం ఏమో గానీ నా ఫిగర్ నీకు ఏర్పాటు చేస్తుంది చూడు, 5 స్టార్ డూపు. మావయ్య లోపల పడి చూడు. ఏంట్రా నువ్వు అనేది? నాకేమీ అర్థం కావట్లేదురా. మావా నా ఫిగర్ చెప్పిన ఐడియాతోనే ఆ పార్టీతో మాట్లాడాను. అది 10 నిమిషాల్లో పంపించింది చూడరా 12 పార్టీల్ని. ఏంట్రా వాగుతున్నావు? మావా నువ్వు యాక్షన్ చెప్తే చేస్తారు, కట్ అని చెప్తే ఆగుతారు. అంత సినిమా గ్రూప్ మావా. సార్ డైరెక్ట్ వచ్చారా? నా కాస్ట్యూమ్ ఓకేనా? నా డైలాగ్ ఎక్కడ? టేక్ వెళ్దామా? వేర్ ఇస్ మై టచ్ అప్? బావా లయ వచ్చేస్తుందిరా, నేను మీటింగ్ సెటప్ చేస్తాను. నువ్వు ఎలాగోలా మేనేజ్ చేయరా ప్లీజ్ రా. వెళ్ళు. యాక్షన్. మిస్టర్ డిసోజా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఐ డోంట్ వాంట్ ఎనీ బ్లడీ ఎక్స్ప్లెనేషన్స్. నాకు ఏ సంజాయిషి అక్కర్లేదు. డూ యు నో హూ ఐ యామ్? నేను ఎవరో తెలుసా? ఈ ప్రాజెక్ట్ వాల్యూ ఏంటో తెలుసా? యూ స్పాయిల్ ఇట్. మొత్తం అంతా నాశనం చేశారు. నేను రిషిని కలవాలి. మావ పెద్ద బిజినెస్ మ్యాన్లతో ఎలా బిల్డింగ్లు కట్టాలో ఎలా అమ్మాలో మాట్లాడుతున్నాడు. ఆ బిజినెస్ నేను చెడగొట్టకూడదు. నో 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 నో, గో గో గో, వెళ్ళు. డూ యు నో వాట్ యు హావ్ డన్? యుఎస్, ఆస్ట్రేలియా, కెనడాని దాదాపు 50 crores వర్త్ ప్రాజెక్ట్స్. మీ నిర్లక్ష్యం వల్ల నాకు నష్టం వచ్చింది. దీనికి ఏ సమాధానం చెప్తారు? కమ్ ఆన్ టెల్ మీ. ఎక్స్క్యూజ్ మీ మావా, మీకోసం ఎవరో లేడీ వచ్చారు. బుద్ధి లేదు నీకు? పర్మిషన్ లేకుండా లోపల తీసుకొస్తావు? నీకు తెలీదా ఇది ఎంత పెద్ద ప్రాజెక్టో? యు బ్లడీ ఇడియట్. ఎక్స్క్యూజ్ మీ. ఏ లయా, నువ్విక్కడ? ఎస్ యూర్ రైట్. ఇప్పుడు నీకేం కావాలి? నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఓ ఎస్, మాట్లాడదాం. అందరూ ఉన్నారు. ఐ డోంట్ మైండ్. డు యు? అది ఓహో వెళ్ళనంటున్నావా? మిస్టర్ బ్లాక్, ఈ బిజినెస్ మీటింగ్ రేపు పెట్టుకుందాం. అందరు వెళ్ళమను ప్లీజ్. అవుట్. కమ్ క్విక్. అది నాకు నువ్వు కూడా వెళ్ళరా. నాకు డొంక తిరుగుడుగా మాట్లాడడం తెలీదు. కాలేజ్లో, అపార్ట్మెంట్స్ లో నేను వెళ్ళిన ప్రతి చోట ఎంతో మంది వాలంటరీగా వచ్చి ఐ లవ్ యూ అని చెప్పారు. కానీ వాళ్ళెవరి మీద కలిగిన అభిమానం నాకు మీ మీద కలిగింది. బికాస్ ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. సిగ్గు విడిచి చెప్తున్నాను, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ రిషి, ఐ లవ్ యూ. You crazy girl. Come on, let's go for a ride. Come. Hey, నీకు కొంచెం కూడా మర్యాద తెలీదా? ఎవరైనా నన్ను పర్సనల్ గా కలవాలని వస్తే లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టాలని తెలీదా? యూజ్లెస్ ఫెలో. నువ్వు నా ఫ్రెండురా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.
ఎందుకు ఇలా జరిగింది? ఇదంతా పోరంపోక వెదవ ప్లానే. ఇక ఆలస్యం చేయకూడదు. లైతో మనసు చెప్పి మాట్లాడాలి. ఏమిట్రా ఈ టైంలో వెళ్తున్నాడు? ఎవరికి తెలుసా? నన్ను అడుగుతా అంటే ఎదవా ఎలా పదండ్రా. ఏంటి వినోద్ ఈ టైంలో వచ్చావేంటి? లయ్యా నేను ఇంత కొంచెం మాట్లాడాలి. ఏ విషయమైనా ఉదయం మాట్లాడుకోవచ్చు, వెళ్ళు. లేదు లయ్యా నేను ఇప్పుడే మాట్లాడాలి. ఏంటి వినోద్ నీకేమైనా పిచ్చా? ఇలా రాత్రిపూట వచ్చి తలుపు కొట్టి ముఖ్యంగా మాట్లాడాలి, విడిగా మాట్లాడాలని వాగుతున్నావు. ప్లీజ్ వినోద్ ఉదయం మాట్లాడుకుందాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, రా ముందు. వాట్ నాన్సెన్స్ వినోద్, నువ్వు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? లయ్యా నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నీకే తెలుసుగా నాకంటూ ఉన్నది 5 ఫ్రెండ్స్ మాత్రమే. నాకు ఇంకెవరూ లేరు లయ్యా. ఆ పోకిరి వెదవుతో నిన్ను షాపింగ్ కాంప్లెక్స్ లో చూశాను. మనసుకి కష్టంగా ఉంది. నేను అప్పుడే సగం చచ్చిపోయాను లయ్యా. నాకు దొంగ తిరుగుడుగా మాట్లాడడం తెలియదు. నేను నిన్ను 2 ఏళ్ళగా చూస్తున్నాను. ఏదో చెప్పాలనుకుంటున్నాను కానీ ధైర్యం రాలేదు. ఇప్పుడు చెప్తాను లయ్యా. నువ్వు నాకు కావాలి లయ్యా. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు లయ్యా. ఐ లవ్ యూ సో మచ్ లయ్యా. నాకు ఇప్పుడు 7,000 జీతం. తప్పకుండా నేను కంటికి రెప్పలా చూసుకుంటాను లయ్యా. నాకు ఇంకో సంవత్సరంలో ప్రమోషన్ కూడా వస్తుంది. అప్పుడు నేను అకౌంట్స్ ఆఫీసర్ అవుతాను. జీతం కూడా పెరుగుతుంది లయ్యా. నువ్వు నేను సంతోషంగా బతకచ్చు. ఐ లవ్ యూ సో మచ్ లయ్యా. ప్లీజ్ లయ్యా, ఐ లవ్ యూ లయ్యా. నీకేమైనా మతిపోయిందా? నీలాగా ఎంతో మంది నన్ను లవ్ చేశారు, కానీ నేనెవరిని లవ్ చేస్తున్నాననేదిగా ముఖ్యం. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు పోకరే అని కోపడుతూ అన్నావే, ఆ ఋషిని నేను లవ్ చేస్తున్నాను. అవును, ఒక్క మాట అడుగుతాను. 7,000 రూపాయలు సంపాదిస్తున్నానని మహా పొగరగా చెప్పావే. ఇచ్చి ఊరుకో. ఆ 7,000లో 3,500 ఇంటెద్దు కడతావా? 1,500కు ప్రొవిజన్స్ తెస్తావా? మిగిలిన 2,000కు నాకు డ్రెస్సులు కొనిపెడతావా? లేక కాస్మెటిక్స్ కొనిపెడతావా? లేక నీ డొక్కు కైరటి హోండాలో 50 రూపాయలకు పెట్రోల్ పోయించి ఊరు చుట్టూ నా జీవితాంతం తిప్పుతూ ఉంటావా? లవ్ చేస్తున్నాడట, లవ్. మోహన్ చూడు. ఏయ్ పోరా. ఏ మామా, ఏంట్రా అలా దివాలా తీసిన వాళ్ళ కూర్చున్నావు? ఆ రోజేదో అంతగా పోజు కొట్టి మాట్లాడావు, టాస్ కూడా వేయించావు. నీ ప్లాన్ అంతా రివర్స్ కొట్టిందా? బ్లాక్ అప్ కమియా. ఏంటి మామా? బావా, ఐ హ్యావ్ ఏ మాస్టర్ ప్లాన్. ఏంటి మామా అది? నా మాస్టర్ ప్లాన్ కి నువ్వే బలిపతువ్వి. తగ్గమ్మా, మేం మాస్టర్లని మిస్సుల్ని స్కూల్ డేస్ లోనే చూసాం. నీ మాస్టర్ ప్లాన్ ఏంటో చెప్పమ్మా. బావా, ఈరోజు నా బర్త్డే. బర్త్డేనా అని చెప్పి లైక్ చెప్పాలి. బావా, నువ్వు పెగ్గువి. నేను సైకిల్ గ్యాప్ లో అమ్మాయితో ఆడుకుంటా. హలో ఏంటి నీ ఫిగరా? బావా, లయ్యా లైన్లోకి వచ్చింది. ఇంకేమిట్రా అదరగొట్టు. అంతేనంటావా? ఏ అందం రాజా. ఏంట్రా కట్ చేసావు? నువ్వు ఫోను చెయ్యు, వచ్చిన ఫోన్ ని కట్ చేసావు. ఏమీ అర్థం కావడం లేదురా, కన్ఫ్యూషన్ గా ఉందిరా నాకు.
బావా నేను ఫోన్ కట్ చేశాను. లయ ఏ క్షణంలోనైనా నీకు ఫోన్ చేస్తుంది. నువ్వేం చేస్తావంటే, ఈ రోజు రిషి బర్త్డే, వాడికి వాళ్ళ నాన్న విష్ చేయలేదని ఒకే కారణంగా వాడు సూసైడ్ చేసుకోబోతున్నాడు అని చెప్పు. అది చాలు. బావా ప్లాన్ ప్రకారం నేను ఫామ్ హౌస్ కి వెళ్తాను. నువ్వు బ్లాక్ స్టైల్లో లైన్ నమ్మించి తీసుకుని వచ్చేరా. రే ఫారిన్ లో ఈ బావకి నువ్వు ఎంతంత హెల్ప్ చేశావు. ప్లీజ్ రా నా రాజా. మామ నాకు వదిలే, అంతా నేను చూసుకుంటాను. కానీ ఒకటే, గంటకి నాకు ఫోన్ చేయాలి. నేను నీతో మాట్లాడుతూ ఉండాలి. నా రాజా మర్చిపోకూడదురా. కమాన్. బావా ఫోన్ వచ్చిందిరా. రే నువ్వు పని చేస్తావా? నేను ఫ్లాట్ నుంచి కార్ తీసుకుని స్పీడ్ గా ఇస్తాను రా. ఒక బిల్డప్ చావడానికి వెళ్తున్నట్టుగా. ఆ తర్వాత నువ్వు లయకి ఫుల్ గా బిల్డప్ ఇవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోరా. మిస్టేక్ బావా. నువ్వు వెళ్ళి మావా, అంతా నేను చూసుకుంటాను. నేనిచ్చే షాక్ కి లయ అదిరిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అప్పుడు నీకు ఈ ఫ్రెండ్ గురించి తెలుస్తుంది. వైటా బ్లాక్ అని. వెళ్ళు మావా. ఓ మావా. హలో లయ, నువ్వు అర్జెంట్ గా కొంచెం బాల్కనీ వైపుకి రా. నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. అవునా? ఇదిగో వస్తున్నాను. హలో 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 హలో. ఏ బ్లాక్, రిషి కార్ తీసుకుని ఫాస్ట్ గా ఎక్కడికి వెళ్తున్నారు? లయ ఎదురుగానే ఉన్నావు కదా, ఫోన్ లో మాట్లాడడం దానికి ఫోన్ కట్ చెయ్యి. నీకోటి తెలుసా, ఈ రోజు నా మామ పుట్టినరోజు. ఏంటి, రిషి బర్త్డేనా? నాతో చెప్పనే లేదు. అదంతా నువ్వే తెలుసుకోవాలి. తను చెప్పడం, లవ్ చేయడం తెలుస్తోంది కదా. ఈ రోజు పాపం వాళ్ళ నాన్న విష్ చేయలేదని మా మామ మూడౌట్ అయ్యాళ్ళయ్యా. ఫారిన్ లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్తారు. పక్కనే ఉన్నప్పుడు మా నాన్న విష్ చేయలేదే అని వాడు చాలా మూడౌట్ అయ్యాళ్ళయ్యా. నాకెందుకో వాడు సూసైడ్ ఏమైనా చేసుకుంటాడేమోనని భయంగా ఉందిలయ్యా. నా ఫ్రెండ్ రిషి బర్త్డేని ఫారిన్ లో ఎంత బాగా ఎంజాయ్ చేసామో తెలుసా? అది తలుచుకుంటున్నట్టున్నాడు. అయ్యయ్యో ఏమైందో ఏమిటో తెలియలేదే నాకు. ఉండు బ్లాక్, నేను వస్తాను. ప్లీజ్ నా కోసం 5 minutes వెయిట్ చేయి. నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేను వెయిట్ చేయడం కుదరదు. నేను బయలుదేరతాను. ప్లీజ్ బ్లాక్, నేను వస్తాను. నేను రిషిని మీట్ అవ్వాలి. సరే రా త్వరగా. చెప్పు బ్లాక్. మామా, నేనిచ్చిన షాక్ తో నీ ఫిగర్ అదిరిపోయింది. అంతా సెటప్ చేసుకో, నేను వస్తున్నా. దోస్త్ అంటే నువ్వేరా. రాలయ్యా, త్వరగా త్వరగా. లయ, కార్ స్టార్ట్ అవడం లేదు. ఇమీడియట్ గా కాల్ టాక్సీ రమ్మన్నా. కాల్ టాక్సీ వచ్చి మనం వెళ్ళడానికి 1/2 an hour అవుతుంది. నా దగ్గర 2-wheeler ఉంది. మనం దాని మీద వెళ్దామా? వెళ్దాం. నిన్న ఆయన నేను కలిసినప్పుడు బర్త్డే విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అసలు ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాను బ్లాక్. వాడొక టైపులయ్యా. సడన్ గా ఏదో పని చేస్తూ ఉంటాడు. వాడిని అదుపులో పెట్టేలోగా నాకు నా జీవితం మీదే విరక్తి వచ్చేస్తుంది. ఆయన మనసు బాధపడేలా ఏదైనా జరిగిందా? వాడు తల్లి లేని బిడ్డలయ్యా. ఫారిన్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని తలుచుకుని ఏడ్చేసేవాడు. నేను అనుకోవడం అదే, వాడికి అమ్మలేదు కదా, అందుకే వాడికి తోడు అవసరం. లయ్యా, రిషి ఫాదర్. హలో బ్లాక్, ఎక్కడున్నారా? పోండి డాడీ, ఎంత పని చేశారు. మీ గారాల కొడుకు కదా వాడు. మీ ఆస్తులన్నిటికీ వాడే కదా వారసుడు. బర్త్డే రోజున విషెస్ కూడా చెప్పకపోతే ఎలా డాడీ? పోండి డాడీ. సరే, మీ కొడుకు కోసమే కదా వెతుకుతున్నారు. ఇంకో 1/2 గంటలోగా వాడిని పట్టుకుంటాను. మీరంతా సెటప్ చేసి పెట్టించండి. నేను వాడికి నచ్చ చెప్పి తీసుకొచ్చేస్తాను. బావా, బ్లాక్ దోస్త్ అంటే నువ్వేరా. లయ రానివ్వు,
తర్వాత అబ్బో వస్తుందయ్యో నా ప్యారి వయ్యారాల ఓ పోరి మస్తుగా ముద్దులు ఇస్తాదే భల్ మెత్తగా విందులు చేస్తాదే వెయిటింగులో ఉన్నా నీ కోసం నువ్వు వచ్చావా నాకు సంతోషం వచ్చావంటే వారేవన్నీ సింగారాలు నావేగా బిత్తర చూపుల పల్లకిలో అల్లరి చేతల మల్లికరో వస్తుంది ఆహా వస్తుంది వస్తుంది ఆహా వస్తుంది అబ్బ వచ్చేస్తుందిలే. బ్లాక్ కొంచెం త్వరగా వెళ్ళండి. ఏంటమ్మా ఇది? వెనకాల కూర్చుని నువ్వు వైపు చంపుతున్నావు, వాడి నాన్నేమో అక్కడి నుంచి చంపుతున్నాడు. ఒరే రిషి మునీశ్వరా ఎక్కడున్నావురా? ఒకవేళ మన వాడు కొంప తీసి కొండెక్కిసాడేమో. ఓడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. మామా లయా బంగ్లా వచ్చేసింది, లోపలికి వెళ్ళు వెళ్ళు. చెప్పు బ్లాక్. మామా లయ్యా బెల్లు కొడుతుంది, డోర్ ఓపెన్ చేసి ఎంజాయ్ చేసుకో మావా, అంతా నేను తీసుకుంటాను మావా. బావా లయ రాగానే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అవుతుంది. మీ బర్త్డే అని నాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే నేనెంత బాగా సెలబ్రేట్ చేసేదానో తెలుసా? అది నా రిషి బర్త్డే అంటే నేనెవర్ని? పరేదాన్నా? మీ లవర్ని రిషి, మీ లవర్ని. స్టాప్ ఇట్. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా, అది నేను నమ్మాలి. ఏలయ్యా నీకు ప్రేమ గురించి ఏం తెలుసు? వాట్ డూ యు నో అబౌట్ బ్లడీ లవ్? ఒకవేళ నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటే నేనెవర్ని, నా పుట్టినరోజు ఎప్పుడు, నా టేస్ట్ ఏమిటి, నా ఇష్టాలేమిటి, అయిష్టాలేమిటి, ఇవేవి తెలియకుండా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే అది నేను నమ్మాలి. హే ఆల్రెడీ నేను బాధతో ఒంటరితనం కోసం వచ్చాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, గో ప్లీజ్. ప్రామిస్ గా మీ బర్త్డే అని నాకు తెలీదు. తెలుసుంటే ఎలా సెలబ్రేట్ చేసుండేదానో తెలుసా? ఎంత బాగా చేసుండేదానో తెలుసా? చెప్పులయ్యా చెప్పు, ఏం చేసేదాన్ని? నా బర్త్డే నీకు తెలీదు, కానీ నీ బర్త్డే ఎప్పుడో నేను చెప్పనా? నువ్వు పుట్టిన తేదీ 18, పుట్టిన నెల ఫిబ్రవరి, పుట్టిన సంవత్సరం 87. ఐ రైట్? లయా నాకు అబద్ధం చెప్పడం తెలీదు, నిజమే మాట్లాడతాను. ఎప్పుడు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావో అప్పుడే నా మనసు నీకు అర్పించేశాను. ఐ మీన్ ప్రాణానికి ప్రాణంగా. లయ్యా నాకెవ్వరు లేరు లయ్యా, నాకు అమ్మ లేదు లయ్యా, నాన్న ఉన్నా లేని వాడితో సమానం. అమ్మ ఉండుంటే ప్రేమగా నన్ను చూసుకునేది, ప్రేమగా నన్ను దగ్గర తీసుకునేది, మా బాబు అంటూ ప్రేమగా ముద్దులు పెట్టుకునేది. చూడు నా బర్త్డే రోజు ఒక్క వేదం కూడా నన్ను పిచ్చడానికి రాలేదు లయ్యా. అదే నా తల్లి ప్రేమకు దూరమే నేను ఏడుస్తూ ఉన్నాను లయ్యా. నువ్వేమో నన్ను ఎగతాళి చేస్తున్నట్టు ఊరికే ఐ లవ్ యూ అంటున్నావు. పోలయ్యా ప్లీజ్ రిషి ప్లీజ్, మీరలా బాధపడకండి. ఇక మీదట ఏ నిమిషం నుండి మీకన్నీ నేనే రిషి. మీ బర్త్డే కానుకగా నన్ను నేనే మీకు అర్పిస్తున్నాను. హ్యాపీ బర్త్డే రిషి. ఐ లవ్ యూ రిషి. గుచ్చి చూడకు మూవలా, మెత్తగా మత్తుగా నన్ను ముంచకు. మోసు పూల పడవా వాడుకోర బడవా,
రారా సుందర అందం నీదిరా హే గుండెలోన గుచ్చి గుచ్చి చూడకు మూవల చలకాలు ఆగలేపు తమకాలు తడి రాగాలేరా మత్తు చల్లిపోయావు మైకమెక్కి ఉన్నావు నీదానైనా చలిలో సరదా చేద్దాము గిలిలో నలిగిపోదాము వస్తావా హే గుండెలోన గుచ్చి గుచ్చి చూడకు మూవలా సంచారం చేసే ఎక్కడికక్కడ అల్లుకో అందనిదంతా అందుకో మధురం పరువం తెలుసా గుండెలోన గుచ్చి గుచ్చి చూడకు మూవల మెత్తగా మత్తుగా నన్ను ముంచకు మోజు పూల బడవా వాడుకోరబడవా రారా సుందర హే అందం నీదిరా గుండెలోన గుచ్చి గుచ్చి చూడకు మూవలా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు తెలియటం లేదు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఏంటి ఇక్కడ ఉన్నాడు రేయ్ రేయ్ నేను చెప్పలేదు ఏదో ఒక రోజు వీడు ప్లాట్ఫామ్ మీద పిచ్చోళ్ళ పడుంటాడు అని చూశారుగా ఇప్పటికే బాగా ఓవర్ అయింది ఎవరా అదే రే మామా నువ్వేంట్రా ఇలా రేయ్ ఎంత బదిమలు చెప్పాను రా విన్నావా ఆ లైన్ నువ్వు నమ్మావు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చి కూర్చున్నావు చూసావా రే మావా నిన్ను నువ్వు నమ్మరా నన్ను నమ్మరా లేకపోతే మన ఫ్రెండ్స్ నమ్మరా ఆడవాళ్ళు మాత్రం నమ్మరుగా ముంచేస్తారా వాళ్ళు ముంచేస్తారు రే ఊరుకోరా అది అందంగా ఉందని కదా దాని పొగరు దాని మొహం మీద యాసిడ్ పోతాం లాయ విషయంలో మీరు జోక్యం చేసుకుంటే తర్వాత నేను మనిషిగా ఉండను ఎందుకురా నీ కోపం ఎందుకురా నీ కోపం పిచ్చి పడిందా వదిలేరా వాడిని ఇక్కడే ఉంటాడు ఏంట్రా రారా ఇంటికి రారా ముందు నుంచోతున్నా మీరు ఫ్రెండ్స్ ఎవరో ద్రోహులు ఎవరో ద్రోహులు మేము ద్రోహులు మన ద్రోహులు అంటే పదరా వెళ్దాం వాడు ద్రోహులు ఉంటుంటే ఎక్కడ పదరా నిన్నెవడో మార్చలేడరా నీ ఇష్టం వచ్చాడు చావు నేను లైన్ లవ్ చేస్తున్నాను రా లవ్ చేస్తూనే ఉంటాను
లయా, నన్ను అనుమానిస్తున్నావా? దయచేసి ఏడవకో. ఏం జరిగినా సరే నేనున్నాను. నీకు అన్యాయం జరగదు. ఒక్క విషయం తెలుసుకో, ఎటువంటి అమ్మాయి అయినా సరే ఇటువంటి సిచ్యుయేషన్లో ఫీల్ అవ్వడం అనేది సహజం. అది నాకు తెలుసు. నా బర్త్డే రోజున నిన్నే బహుమతిగా ఇచ్చావు. అందుకు బదులుగా నేను నీకు బహుమతి ఇస్తున్నాను. ఈ ఉంగరం మీ నాన్నగారిని వచ్చి మా నాన్నగారితో మాట్లాడమను. అదే మన పెళ్లి విషయం గురించి. థ్యాంక్ యూ రిషి. ఐ లవ్ యూ. నీకు నా మీద కరుణే లేదా? నేను లైన్ లవ్ చేస్తున్నానని నీకు తెలుసు కదా. తను నన్ను అసలు పట్టించుకోవడం లేదు. నేనేం పాపం చేశానయ్యా నీకు? నాకు అమ్మ లేదు, నాన్న లేరు, నీకు తెలుసుగా. నాకంటూ ఉన్నది 5 ఫ్రెండ్స్. వాళ్ళు నన్ను మోసం చేశారు. వాళ్ళు నా లవ్ని అర్థం చేసుకోవడం లేదు, కనీసం హెల్ప్ కూడా చేయడం లేదు. దేవుడా, నీకు కళ్ళు లేవా? ఏ లవ్ చేయడం తప్ప? హలో, అక్కడ ఏం చేస్తున్నావా? రావయ్యా. వాచ్మెన్ రావా బయటికి. బాబు, వినోద్ బాబు, ఏమైంది బాబు మీకు? ఎక్కడున్నావా? రావా బయటికి. అయ్యో వినోదే, రావా బయటికి. బాబు, నా మాట విను బాబు. లయా, ఎంతవరకు నా మనసులోనే ఉంచుకున్నానే. ఇప్పుడు నా ప్రేమని అందరూ వినేలా చెప్తున్నానే. ఐ లవ్ యూ లయా, ఐ లవ్ యూ లయా, ఐ లవ్ యూ లయా. ఏమిట్రా అక్కడ గొడవ? అయ్యా ఏం లేదండి, మన వినోద్ బాబు ఎప్పుడు లేని కొత్తగా తాగొచ్చి అరుతున్నాడయ్యా. మంచి కుర్రాడు కదరా, వాడు మన లిస్ట్ లో కలిసిపోయాడు. ఓనే లేరా, వాడు మందు, మనము మందులో ఉన్నాం. ఇద్దరం కలిస్తే గొడవ అవుతుంది. కానీ లైట్ ఆఫ్ చేయరా, నేను నిద్రపోవాలి. అలాగేనండి. ఐ లవ్ యూ లయా, ఐ లవ్ యూ. తమ్ముడు, అక్క, నేను లైన్ లవ్ చేస్తున్నానక్క. తను నన్ను లవ్ చేయనట్టుంది అక్క. అక్క, నీకే ఒక తమ్ముడు ఉంటే నువ్వు అక్క స్థానంలో ఉండి ప్రేయస్తో కలుపుతావు కదా. నన్ను నీ తమ్ముడిని అనుకొని నా ప్రేయస్తో కలుపక్క. అక్క 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 ప్లీజ్ అక్క. అక్క, అమ్మా 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 అమ్మ, మీరేనా నా ప్రేయస్తో కలపండి అమ్మా, ప్లీజ్ అమ్మా. నేనేం తప్పు చేశానమ్మా? నాకేంటమ్మా తక్కువ? అమ్మా చెప్పమ్మా. సార్, సార్, మీరు నాకు తండ్రి లాంటి వారు. నేను ఆ తాగుబోతు కూతుని లవ్ చేస్తున్నాను సార్. సార్, దయచేసి నన్ను లైతో కలపండి సార్. మీరు నాకు తండ్రి లాంటి వారు కదా, దయచేసి మమ్మల్ని కలపండి సార్. అంకల్, అంకల్, నేను సంపాదించేది నెలకి 7,000 రూపాయలే. నాకు తప్పకుండా వచ్చే 7 ప్రమోషన్ వస్తుంది. అకౌంట్స్ ఆఫీసర్ అవుతాను. నేను లైన్ కంటికి రెప్పలా చూసుకుంటాను అంకల్. మీరైనా నన్ను తాగుబోతు కూతురుతో కలపండి అంకల్, ప్లీజ్ అంకల్. అంకల్, ఏ తాగుబోతు, నేను నీ కూతురిని లవ్ చేస్తున్నానయ్యా. ఎందుకయ్యా నన్ను అర్థం చేసుకోవు? నన్ను నా లవ్ని కలపవయ్యా. ఏ వదలండి అయ్యా. వాచ్మెన్, వాచ్మెన్, ఎవరు నాకు సపోర్ట్ చేయడం లేదు. వాచ్మెన్, వాచ్మెన్, నువ్వైనా నా ప్రేమను అర్థం చేసుకో వాచ్మెన్, ప్లీజ్ వాచ్మెన్. నన్ను లయతో కలుపు వాచ్మెన్. లయా, లయా.
పిల్లాడి బాధ చూసావుగా, ఆ తాగుబోతు ఎదవని ఈరోజు చెడమడ దులిపేస్తాను. పదండి అడిగేద్దాం. బయటికి రావాయా, బయటికి రావాయా. నువ్వు అసలు మనిషివేనా? వినోద్ మాటలన్నీ విన్నావు కదా, మర్యాదగా నీ కూతురికి వినోద్కి పెళ్లి చెయ్యి, లేదంటే ఏం జరుగుతుందో చెప్పలేను. నువ్వు ఫినిష్. ఏమయ్యా, నువ్వే ఒక తాగుబోతివి, నీలాంటి వాడికి అంత మంచోళ్ళుడు దొరకడం నీ అదృష్టమయ్యా. మాట్లాడకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేశా. ఒకటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయి, లేదా సారాయి తాగడం మానేసి కుక్కుడు విషయం తాగి చావు. ఇంతకు మించి వీటితో మాట్లాడడం వేస్ట్. రండి వెళ్దాం. ఎంతసేపు నిద్ర? ఏంటి నాన్న ఆశ్చర్యంగా ఉంది? టెన్షన్ గా అది తాకుండా ఉన్నారేంటి? ఆడపిల్లుంటేనే సమస్యలు వస్తాయి. ఆ సమస్యను ఒక కూతురు రూపంలో కంటే చెప్పాల్సిందే ఉంది. ఏమంటున్నా నాన్న? అమ్మలేని పిల్లవాని గారాపం చేసి నువ్వు చేసిన తప్పులని నేను క్షమించడం వల్ల నీకు పొగరు చాలా ఎక్కువైపోయింది. నీ మూలంగా 10 మంది ముందు తలదించుకున్నాను. పాపిష్టిదానా, నేను నిన్ను ఎలా అదుపులో పెడతానో చూడు. ఆగిపోయారే నాన్న? కొట్టండి నాన్న, కొట్టండి. ఇక మీదట ఈ విషయం చెప్పకుండా ఉండడం న్యాయం కాదు. నేను శివనాండి అంకుల్ వాళ్ళ అబ్బాయి రిషిని లవ్ చేస్తున్నాను. ఏంటి? శివనాండి వాళ్ళ అబ్బాయా? అవునన్నా, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మీరు ఈ రోజే వెళ్ళి శివనాండి అంకుల్ని మీట్ అయ్యి సంబంధం మాట్లాడండి. వెళ్ళండి నాన్న. పిచ్చి పిల్ల, ఏమంటున్నావే? ప్రతి నెల ఇంటి అద్దె కూడా ఇవ్వలేని మనమెక్కడా? ఈ ఇంటికే ఓనరు శివనాండి ఎక్కడా? ఆయన దగ్గరికి వెళ్ళి ఏ ధైర్యంతో నేను సంబంధం? ఇంకా ఎంతకాలం మీరు నాటుసారా తాగుతారు? నా తండ్రి మీరు ఫారిన్ స్కాచ్ అది ఇదని తాగాలి కదా. వెళ్ళండి నాన్న, శివనాండి అంకుల్తో సంబంధం మాట్లాడండి. వెళ్ళండి. శివనాండితో సంబంధం మాట్లాడి మాటలు పడి తలదించుకోవడం కన్నా ఎప్పుడూ తాగుతుంటానే చీప్ అయిన లోకల్ సరుకు, అది ఎంతో బెటర్ అమ్మా. అమ్మలయ్య, మన అపార్ట్మెంట్స్ లో ఉన్నాడే వినోద్ అని, అతను మంచివాడమ్మా. అతను నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అతనికి ఏం తక్కువ? నిన్న రాత్రి అందరితో మాట్లాడడం చూస్తుంటే ఎంతో పాపం అనిపించిందమ్మా. అమ్మా, ఆ వినోద్నే నువ్వు పెళ్లి చేసుకోమా. అయ్యో నాన్న, ఏంటి మీరు మాట్లాడేది? ఆ వినోద్ నన్ను లవ్ చేస్తే దానికి నన్నేం చేయమంటారు? ఆ రిషి ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు నాన్న. ఎస్, నా మీద ఒట్టేసి మరీ చెప్పారు తెలుసా. ఇలా చూడండి నాన్న, ఆయన ఎంతో ప్రేమగా తొడిగిన ఉంగరం ఇది. ఇప్పుడైనా నమ్ముతారా? వెళ్ళండి నాన్న, భయపడకుండా శివనాండి అంకుల్ దగ్గరకు వెళ్ళి సంబంధం మాట్లాడండి. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి సంబంధం మాట్లాడతావు? నువ్వు తాగుబోతు వెధవి, నీ కూతురు తిరుగుబోతు గాడిద. దానికి అమెరికా సంబంధం కావాలా? నా కొడుకు 1000 మందితో తిరుగుతాడు. అందరికీ నేను వీయింకుడవుతానా? పోరా. అయ్యా, నా కూతురు జీవితం. కష్టంగా ఉంటే చెప్పు, 5ో 10ో ఇస్తాను. అది మానేసి 7 నెలలు అద్దె ఇవ్వడానికే గతి లేని వాడివి నాతో సంబంధం మాట్లాడడానికి వస్తావా? ఇప్పుడు చెప్తున్నాను, 15 రోజుల్లోగా ఆ 7 నెలల అద్దెను మొత్తము ఇచ్చేసి ఈ అపార్ట్మెంట్ వదిలిపెట్టి నువ్వు వెళ్ళలేదో నా విశ్వరూపం ఏంటో చూస్తావు. జాగ్రత్త. ఏమయ్యా, వీడేదో బుద్ధి లేకుండా సంబంధం మాట్లాడడానికి వస్తే మీ అందరి బుద్ధి ఏమైపోయింది? వెంటబడి వచ్చేసారు పెద్ద మనుషులు. వెళ్ళండి. అయ్యో, పోరా. అయ్యా, అయ్యా, నా కూతురు జీవితం. అయ్యా, అయ్యా, అయ్యా. మావా, తమాషా చేసావా? బావా, నేను దాన్ని నిన్నే మర్చిపోయాను. కొత్త ప్రాజెక్ట్ రెడీ చేసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు డార్లింగ్. బావా, ఇప్పుడే కదా చెప్తున్నాను, ప్రియ లైన్లోకి వచ్చేసింది. బావా, కాసేపు నేను మాట్లాడుకుంటాను. ఎంజాయ్. హలో
డార్లింగ్ ఎక్కడున్నావు? తడుకు మంది పాపా నాకు గుబులు రేపుతుంది పాపా. ఓ లైలా ఓ లైలా ఓ లైలారా, ఓ లైలా ఓ లైలా ఓ లైలారా. పగల మారి కులుకులాడి మత్తు మజారే, దాని నడక చూస్తే తిక్కరేగి యమ బేజారే. ఓ లైలా ఓ లైలా ఓ లైలారా, ఓ లైలా ఓ లైలా ఓ లైలారా. పగల మారి కులుకులాడి మస్తు మజారే, దాని నడక చూస్తే తిక్కరేగి యమ బేజారే. తాపు రేపి మోజు రేపి పోయయ్య మారం, దీని షేపు చూసి దిమ్మ తిరిగిపోయయ్య మారం. తాపు రేపి మోజు రేపి పోయేవయ్యారం, దీని షేపు చూసి దిమ్మ తిరిగిపోయయ్య మారం. పగల మారి కులుకులాడి మస్తు మజారే, దాని నడక చూస్తే తిక్కరేగి యమ బేజారే. దాని నడక చూస్తే తిక్కరేగి యమ బేజారే. కులుకు 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 ఇదో 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 కులుకు 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 ఇదో 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 ఇదో. పగల మారి పిట్ట ఇది పొగరు కోడి పెట్ట, మల్లె పూల తట్ట దీని పుట్ట కింద పెట్ట. ఇది మాయదారి పెట్ట మన సైన ముద్దు పెట్ట, ఇది ఆగడాల గుట్ట దీని ముగ్గులోకి నెట్ట. అరే మాయ చేసి బమాకే, మంట పెట్టి బమాకే, ఆశ పెట్టి బమాకే, ఖరాబౌది దిమాకే. అరే మాయ చేసి బమాకే, మంట పెట్టి బమాకే, ఆశ పెట్టి బమాకే, ఖరాబౌది దిమాకే. ముద్దులీయవమ్మ మా పద్దు రాసుగొమ్మ, ముద్దులీయవమ్మ మా పద్దు రాసుగొమ్మ. కోరుకున్న కామాక్షి వచ్చిపోవేలే భాక్షి, కోరుకున్న కామాక్షి వచ్చిపోవేలే భాక్షి. సిగ్గులేని ఈ పిచ్చి రెచ్చిపోయే కవించి, అడకలెక్కి పరుపులెక్కి పలకరించవే, నువ్వు పులకరించి చిలకరించి వలపు పంచవే. నువ్వు దక్కనంటే గిట్టుబాటు కాదు లైఫ్కు, నువ్వు చిక్కకుంటే గట్టు దాటిపోదు యవ్వనం. నువ్వు పగబడితే పరువాలకు పరువు పోద్దిలే. మెల్లమెల్లగా చల్ల చల్లగా నీళ్లు కొట్టే పాప, నీ సేవ చేసి చిక్కుల్లో పడిపోయా పాప. నిన్ను చూసి నిలవలేదు కుర్రవాడి వేడి, నీ వాడి చూసి కదల్లేదు అందగాడి బాడే. మా దుంపదెంచిపోకే నువ్వు కంచె దాట మాకే, మా తుంపదెంచిపోకే నువ్వు కంచె దాట మాకే. ఓ లైలా ఓ లైలా ఓ లైలారా, రాత్రికొచ్చి పుచ్చుకోవే వేడి వేడి పాలు, ఆ పాలలోన వేసి ఉంచా పాయసాల స్వీటు. రాత్రికొచ్చి పుచ్చుకోవే వేడి వేడి పాలు, ఆ పాలలోన వేసి ఉంచా పాయసాల స్వీటు. అందగత్తె అందకుంటే ఆలౌట్ అయిపోతవే, అందగత్తె అందకుంటే ఆలౌట్ అయిపోతమే. నువ్వు కాదన్నావా బాటలు ఓపెన్ చేస్తే మేటరు. ఓ లైలా ఓ లైలా ఓ లైలారా, ఓ లైలా ఓ లైలా ఓ లైలారా, ఓ లైలా ఓ లైలా ఓ లైలారా, ఓ లైలా ఓ లైలా ఓ లైలారా. నువ్వో తాగుబోతే వెధవి, నీ కూతురు తిరిగిపోతు గాడిద, దానికి అమెరికా సంబంధం కావాలా? నా కొడుకు 1000 మందితో తిరుగుతాడు, అందరికీ నేను బియ్యంకుండవుతానా? 7 నెలలు అద్దె ఇవ్వడానికే గతి లేని వాడివి నాతో సంబంధం మాట్లాడడానికి వస్తావా? నాతో సంబంధం మాట్లాడడానికి వస్తావా? నాతో సంబంధం మాట్లాడడానికి వస్తావా? ఏయ్, ఓ పని చెయ్యి, నువ్వు నీ కూతురు కలిసి ఏ విషయం తాగో చావండి, చావండి అయ్యా. మీరు బతికి ఎవరిని ఉద్ధరించాలి? పాపిస్తున్నారా? నానా ఏమైంది నానా? ఏ తండ్రి అయినా తన కూతురు బాగుండాలని కోరుకుంటాడు, కానీ నేను మీ నాన్నని నువ్వు చావడానికి విషం తెచ్చానే. చాలే, చాలు, నీ వల్ల ఏర్పడిన అవమానాలు చాలు, చాలు.
ఇంకాసేపు ఫిగర్తో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అనవసరంగా లైన్లోకి లై వస్తుంది డార్లింగ్. నన్ను ఏం చేయమంటావు? సారీ డార్లింగ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. లవ్ 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 లవ్. నస పెడుతోంది డార్లింగ్. ఏమిట్రా ఇది? ఫిగర్తో కూర్చుని సరుకేస్తుంటే ఇది టెన్షన్ పెడుతుంది, ఫిగర్ లేకపోయినా పర్వాలేదు అని సరుకేసుకుంటుంటే వాడు టెన్షన్ పెడుతున్నాడు. అంబలు తాగే వేదో కూడా మేసాలు ఉత్తేవాడు కావాలా? చెప్పులయ్యా. రే నా ముందు తాగేసావు కదరా. ఏంట్రా మావా? కొరని అబ్బా. సారీలయ్యా, చెప్పులయ్యా. ఎవరో మనవాడా? వాడు సగం కొండెక్కేసి ఉంటాడు. నేను సరుకేసిన మూడ్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అయ్యో బ్లాక్, నా సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడుకో. లయా, నువ్వు ఇంత రిక్వెస్ట్ చేసి అడగడం వల్ల చెప్తున్నాను. నేను రోజు నిన్ను బంగాళాకి తీసుకెళ్ళానే, అక్కడే ఉన్నాడు. కానీ నువ్వు వెళ్లేలోగా వాడు దర్శనం పూర్తి చేసుకుని కొండ దిగేస్తాడు. బాయ్ లయా. నన్ను ఎందుకమ్మా ఒంటరిగా వదిలేసి వెళ్ళావు? నాకెవరు లేరమ్మా. నా పుట్టినరోజు నాడు ఒంటరి వాడిగా నేను ఇక్కడ ఉన్నాను. నన్ను ఎందుకమ్మా కన్నావు? ఇలా బాధపడ్డది కానీ కని వెళ్ళిపోయావు. నన్ను ఎందుకమ్మా కన్నావు? నన్ను ఎందుకు ఈ భూమికి తీసుకొచ్చావు? ఇంతకన్నా నన్ను చంపేసి ఉండొచ్చు కదా, చంపేసి ఉండొచ్చు. నేను బతుకు ఎవరికి లాభం అమ్మా? ఏమిటి రిషి, నీ పుట్టినరోజు ఇలా ఏడుస్తున్నావు? లేదు ప్రియా, నాకెవ్వరూ లేరు ప్రియా. నేను అనాథని. నేను ఆల్రెడీ ఈ పట్టిన రోజున ఎంతో బాధపడుతున్నాను. నువ్వు ఇప్పుడు వచ్చి ఇక్కడ నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. పో ప్రియా. చెప్పరా తను పుట్టిన తేదీ చెప్పు. చెప్పు తను పుట్టిన నెల చెప్పు. చెప్పరా తను పుట్టిన సంవత్సరం చెప్పరా. నేను ఒంటరి వాణ్ణి. మా నాన్న ఉన్నా లేనట్టే. నాకు అమ్మ లేదు. అమ్ముంటే నన్ను ఎంత బాగా చూసుకుని ఉండేది అని నాతో చెప్పినవన్నీ తనతో కూడా మళ్ళీ చెప్పరా. చెప్పు. అమ్ముంటుంటే నన్ను దగ్గరకు తీసుకునేది, ప్రేమగా ముద్దులు పెట్టేది. కానీ నాకు అమ్మ లేదు. ఆ తల్లి ప్రేమను ఒక్కరోజు కూడా నేను అనుభవించలేదని తనతో కూడా చెప్పరా. దుర్మార్గుడా, నువ్వు అసలు మనిషివే కాదురా. లోకంలో ఉన్నతమైంది తల్లి ప్రేమ. ఆ తల్లి ప్రేమనే కారణంగా చెప్పి నన్ను నమ్మించి నా జీవితాన్ని నాశనం చేసావు కదరా దుర్మార్గుడా. తనతో ఏమిట్రా మాటలు? నాతో మాట్లాడరా. నేను నీకేం ద్రోహం చేశానురా? చెప్పరా, చెప్పు. చూడు, నా దృష్టిలో నువ్వు యూజ్ అండ్ త్రో క్లాస్ అంటానివి. ఏంటి వాగుతున్నావు? నీలాంటి ఆడదేనే 3 సంవత్సరాలు నన్ను ప్రాణంగా లవ్ చేసింది. ఎస్, మనసారా ప్రేమించింది. 4వ సంవత్సరం నాకన్నా ఓ కోటీశ్వరుడు కనిపించగానే నాకు చెప్పేసింది టాటా. నన్నేం చేయమంటావు? అందుకనే ఈ పాపకార్యాన్ని పుణ్యకారంగా ఇప్పుడు చేస్తున్నాను. లయ, నేను చేసిన తప్ప చెప్పు. నేను చేసిన తప్ప. అందుకని అందరు ఆడపిల్లలతోనూ నువ్వు ఇలాగే నడుచుకుంటావా? అంతా నాకు తెలిసే. నేను లవ్ చేస్తున్న వాడిని వద్దనుకొని డబ్బు నా దగ్గర ఉందనేగా నా దగ్గరకు వచ్చావు. రిషి, నా ప్రేమను అవమానించుకో. నీ మీద నిజమైన ప్రేమ ఉండడం వల్లనే నన్నే నీకు ఇచ్చుకున్నాను. నా జీవితం నాశనం చేయకు ప్లీజ్. అవన్నీ నాకు అనవసరం. ఇంకో 2 గంటల్లో నేను హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్నేమి చేయలేవు. బాయ్.
డాక్టర్ నా కూతురు ఎలా ఉంది? నౌ షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. క్షేమంగా ఉంది. మీరందరూ లోపలికి వెళ్ళి చూడొచ్చు. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. అమ్మా లయ, బతికేవో తల్లి, అంతా దేవుడి దయ. అమ్మా అమ్మా లయ, అమ్మా అమ్మా ఎలా ఉన్నావు అమ్మా లయ? నాన్న, నేను వినోద్తో కొంచెం విడిగా మాట్లాడాలి. మాట్లాడమ్మా, మాట్లాడు. రమ్మ వెళ్దాం. నన్ను క్షమించండి వినోద్. మీ నిజమైన ప్రేమను నేను అర్థం చేసుకోలేదు, నిర్లక్ష్యం చేశాను. మీరు చెప్పినప్పుడు నేను నమ్మకుండా ఆ మోసగాడిని నమ్మి లవ్ చేశాను. నన్ను క్షమించండి వినోద్, నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. లయ ప్లీజ్ ఏడవకు. స్టిల్ ఐ లవ్ యూ. నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. అది కుదరదు వినోద్. ఆ దుర్మార్గుణ్ణి నమ్మి నేను నా సర్వస్వం కోల్పోయాను. మీరు గొప్ప మనసుతో నన్ను స్వీకరించొచ్చు, కానీ అందుకు నా మనసు అంగీకరించదు. దయచేసి మీరు నన్నే తలుచుకుంటూ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఇంకో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి వినోద్. అదే మీకు నా మీదున్న నిజమైన ప్రేమ వినోద్. ప్లీజ్ వినోద్, నన్ను మర్చిపోండి. రామ్మా, చూడమ్మా, నా ఒక్కగానొక్క బిడ్డని చూడు, ఎలా ఉన్నాడో చూడమ్మా. దేవుడు వాడు చేసిన తప్పులకి సరైన శిక్ష విధించాడమ్మా. అయ్యో, ప్రాణాలుండి శవంలా పడున్నాడమ్మా. ఎయిడ్స్ వాడిని దినదినము తినేస్తూ ఉందమ్మా. నేనేం చేయగలనమ్మా? నా బంగారు తండ్రికి ఏర్పడిన పరిస్థితి చూడమ్మా. పడుకోనన్నా, పడుకోరా. పొరపాటు అనేది తెలియక జరిగేది, తప్పు అనేది తెలిసే చేసేది. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. ఇది ఈ లయ రిషికి మాత్రమే కాదు, తప్పు చేసిన అందరికీ వర్తిస్తుంది.